మీరు గమనించినట్లయితే వైరస్ మెజారిటీ ఆఫ్ ద వైరసెస్ నాడీ వ్యవస్థని దెబ్బతీస్తాయి. పోలియో ఉంది, నాడీ వ్యవస్థని దెబ్బతీస్తుంది. అందుకోసం మన కాళ్ళు చేతులు చచ్చుపడిపోతాయి పోలియో ద్వారా. ఓకే, మరి మనకి ఎప్పుడు వైరస్ల ద్వారా నష్టమేనా, ఏమైనా లాభాలు కూడా ఉన్నాయా అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, వెదర్ ది వైరసెస్ ఆల్వేస్ హార్మ్ఫుల్ ప్రశ్న ఒక ముందుకెళ్తున్నా. ఓకే, సో బయో ఇన్సెక్టిసైడ్స్ తయారు చేయడానికి అంటే జీవ పురుగుల మందు ఏమంటారు, ఇన్సెక్టిసైడ్ ఏమంటారు, కీటక నియంత్రకాలు లేదా జీవ కీటకనాశినిలు తయారీలో ఉపయోగపడతాయి. ఓకే, ఇది రాసుకోండి. బయో ఇన్సెక్టిసైడ్ అంటే ఏమని రాసుకుంటారంటే బెనిఫిషియల్ వైరసెస్, ఉపయోగకరమైన వైరస్లు. మనకి ఏమని స్టేట్మెంట్ ఇస్తారంటే అన్ని వైరస్లు మన మానవ జాతికి నిరుపయోగం లేదా హాని చేస్తాయని క్వశ్చన్ అడుగుతాడు. అన్ని చేస్తే చేయవు, కొన్ని మనకి హెల్ప్ చేస్తాయి. అది ఎలా, జీవ కీటక నాశనులుగా పనిచేస్తాయి. ఓకే, కీటక నియంత్రణలు ఉపయోగించే జీవ కీటక నాశనులు ఎన్పివి, సిపివి, జీవి. సరే, ఇది నువ్వు రాయాల్సిన అవసరం లేదు, అది రాయండి చాలు. ఓకే, బయో ఇన్సెక్టిసైడ్ కీటక నియంత్రణకు ఉపయోగించే జీవ కీటకాలు, కీటక నాశనులు. సో దే విల్ హెల్ప్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. ఓకే, బయో ఇన్సెక్టిసైడ్స్ రాస్తా, చాలా ఇంపార్టెంట్ అండి, మీకు ఎక్కడా దొరకవు. ఓకే, ఇంత అంటే ఒక చోట కన్సైజ్గా దొరకవు, మీకు దొరికినా సరే మీరు చదవడానికి ఇబ్బంది పడతారు. ఓకే, ఒక టీచర్ సమక్షంలో ఎలా ఉంటుంది అంటే మీకు టీచర్కి అన్నీ తెలుస్తాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈజీ అనిపిస్తుంది. అదే మీకు మీరు చదవాలంటే ఏది అర్థం కాదు మీకు. సో అది విషయం. ఇంకా అది ఎక్కడ యూజ్ అవుతుందంటే జెనెటిక్ ఇంజనీరింగ్, జన్యుశాస్త్ర ప్రయోగాల్లో వాహకంగా కూడా ఉపయోగిస్తుంది. దీన్ని మనం లెంటి వైరస్, ఎగ్జాంపుల్ ఏంటంటే లెంటి వైరస్. ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ద జన్యు ప్రయోగశాలలో వాహకంగా. సో ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇట్ యాక్ట్స్ యాజ్ వైరస్ వెక్టార్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఈవెన్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆల్సో, ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వైరస్ కెన్ బి యూజ్డ్. ఓకే, క్యాన్సర్ రోగంలో కూడా ఇది హెల్ప్ చేస్తారు. ఓకేనా, అది రాసుకోండి. ఓకే, జెనెటిక్ ఇంజనీరింగ్ జన్యు శాస్త్ర ప్రయోగాల్లో వాహకంగా ఉపయోగిస్తారు వైరస్ని. రాసుకున్నారా? రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏమని అంటారంటే వైరస్లు కేవలం రోగాలే కాజ్ చేస్తాయని చెప్తారు అందరూ, కానీ మనకి ఏం చెప్పరు అంటే వైరస్ల ద్వారా మనకి బెనిఫిట్ జరుగుతుందని ఎవరు చెప్పరు. ఓకే, నిద్రపోకూడదు, నీళ్ళు తాగాలి. ఓకే, నిద్ర వస్తే నీళ్ళు తాగాలి, సరేనా? దీని నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, టైప్స్ ఆఫ్ వైరసెస్ బై హోస్ట్. దాడి చేసే జీవుల ఆధారంగా వైరస్లు అంటే దాడి కాబడే వైరస్ల ద్వారా అంటే టైప్ ఆఫ్ వైరసెస్ బై హోస్ట్ అన్నమాట. ఇక్కడ దాడి చేసే జీవుల ఆధారంగా కాకుండా హోస్ట్ని ఏమంటారు తెలుగులో? ఇందాక ఏదో అన్నాం కదా, హోస్ట్ అంటే లేదు, కరెక్టే తెలుగులో, అది ఎక్స్ప్లెనేషన్. సరే, జూఫేజ్ అంటే జంతువులపై దాడి చేసే వైరస్ని జూఫేజ్ అంటారు. మొక్కలపై దాడి చేసే వైరస్ని ఫైటోఫేజ్ అంటారు. శిలీంధ్రాలపై దాడి చేసే వైరస్ని మైకోఫేజ్ అంటారు. ఈస్ట్పై దాడి చేసే వైరస్ని జైమోఫేజ్ అంటారు. అదే బ్యాక్టీరియాపై దాడి చేసే వైరస్ని బ్యాక్టీరియోఫేజ్ అంటారు. నీలి ఆకుపచ్చ శైవలాలపై దాడి చేసే వైరస్ని సైనోఫేజ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, దయచేసి రాసుకోండి. ఓకే, రాసుకోండి, ఇది రాసుకోండి. దాడి చేసే జీవుల ఆధారంగా వైరస్ల పేర్లు. ఇక్కడ చేసే కాదు, చెయ్యబడే అని రాసుకోండి. చెయ్యబడే అంటే అవి దాడి చేయబడుతున్నాయి, దాడి చేయబడే జీవుల చేయబడుతున్నాయి అన్నమాట. హోస్ట్ని అతిథేయి అంటాం. అతిథేయి. ఓకే, అతిథేయి ఆధారంగా వైరస్ల పేర్లు. అతిథేయి ఆధారంగా వైరస్ల పేర్లు ఏంటంటే జూఫేజ్, ఫైటోఫేజ్, మైకోఫేజ్, జైమోఫేజ్, బ్యాక్టీరియోఫేజ్, సైనోఫేజ్. ఓకే, జూఫేజ్ అంటే యానిమల్స్ని దాడి చేసే వైరస్లు, ఫైటోఫేజ్ అంటే ప్లాంట్ని దాడి చేసే వైరస్లు. ఓకే, మైకోఫేజ్ అంటే ఫంగిని దాడి చేసే వైరస్లు, జైమోఫేజ్ అంటే ఈస్ట్ని దాడి చేసే వైరస్లు, బ్యాక్టీరియోఫేజ్ అంటే బ్యాక్టీరియాని దాడి చేసే వైరస్లు, సైనోఫేజ్ అంటే బ్లూ గ్రీన్ ఆల్గే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడుగుతారు. మారుస్తాయి ఏమైనా?
జూనాటిక్ డిసీజెస్ అంటే ఏంటంటే, జూ అంటే యానిమల్స్, నాటిక్స్ అంటే వాటి ద్వారా, లేదు అనుకుంటే యానిమల్స్ ద్వారా మనకు వచ్చే రోగం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిపా వైరస్ ఉంది, బ్యాట్ ద్వారా వస్తుంది. ర్యాబీస్ ఉంది, కుక్క ద్వారా వస్తుంది. సో ఇలా జంతువుల ద్వారా వచ్చే రోగాల్ని మనం జూనాటిక్ డిసీజెస్ అంటాం. ఓకేనా? జూనాటిక్ డిసీజెస్ అంటాం. మంచిగా రాసుకోండి చాలు. వీటి నుంచి ఎగ్జామ్స్లో వస్తాయి. ఇగో చూడండి, డిసీజు అంటే వ్యాధి, వైరస్ పేరు, సిమ్టమ్స్, వీటికి చెప్తా ఉంటా, ఫటాఫటా రాస్తూ ఉండండి. ఇంకా మీ పని అంతే, ఇంకా ఏముండదు. కోల్డ్ అంటే జలుబు, దీన్ని ఫ్లూ అని కూడా అంటారు. ఫ్లూ దేని ద్వారా వస్తుంది? రైనో వైరస్ ద్వారా వస్తుంది. ఇది యూపీఎస్సీ క్వశ్చన్. దగ్గు, తలనొప్పి, జ్వరం, ముక్కు కారడం అంటే ఉంటుంది. ముక్కు ఎప్పుడు కారుతూనే ఉంటే ఇట్లా తుడుస్తూనే ఉండాలి. మహేష్ బాబు అయిపోతాం మనం. ఓకే. చికెన్ పాక్స్, ఓకే, దీన్ని చికెన్ పాక్స్ అని అంటారు. లేదు అనుకుంటే మనం ఏమంటారంటే అంటు అని కూడా అంటారు. అంటు పోసింది అంటారు. లేదా ఏమంటారు, తల్లి పోసింది అంటారు. లేదా ఆంటాలమ్మ అంటారు. ఆంటాలమ్మ అని కూడా అంటారు. ఓకే. ఇది దేని ద్వారా వస్తుందంటే వ్యారసిల్లా జోస్టర్, చర్మంపై దద్దులు, క్యాలమైన్ మందు ఉపయోగిస్తారు. మనకి చర్మంపై దద్దులు వచ్చినప్పుడు గీక్కుంటే అది పర్మనెంట్గా అలానే బొడిపుండిపోతుంది. ఓకే. అందుకోసం మన వేప చెట్టు ఉంటుంది కదా, ఆ వేప చెట్టుతో కొడుతూ ఉంటారు అన్నమాట. సో అప్పుడు ఆ దురద పోతుంది. దానికి ఏం మందు వాడతారంటే క్యాలమైన్ లోషన్ వాడతారు. ఓకే. వ్యారసిల్లా వైరస్. స్మాల్ పాక్స్, దీన్ని మసూచి అంటారు. మన భారతదేశంలో 1995లో భారతదేశంలో నిర్మించబడింది. ఇది వెరియోలా వైరస్ ద్వారా వస్తుంది. దేని ద్వారా వచ్చింది? వెరియోలా వైరస్ ద్వారా వచ్చింది. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మీకు అవన్నీ సిమ్టమ్స్ కూడా తెలుగులో రాసుకోండి. సో దేర్ బై యూ విల్ బి అండర్స్టాండింగ్. మీజిల్స్ అంటే తట్టు, ఇది పారామిక్సో వైరస్ వల్ల వచ్చింది. ఇది చర్మంపై దద్దులు, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ అవసరం అన్నమాట. ఓకే. మీజిల్స్ అనే వ్యాక్సిన్ మిషన్ ఇంద్రధనుష్ కింద ఇస్తారు అన్నమాట. నెక్స్ట్ లేదు, మీజిల్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీజిల్స్ ఉంటాయి. జర్మన్ మీజిల్స్ అంటాం, జర్మన్ తట్టు, దీన్ని రుబెల్లా వైరస్ అని కూడా అంటారు. ఇది కూడా మన మిషన్ ఇంద్రధనుష్ కింద. చర్మంపై దద్దులు, ఇది టాగో వైరస్ వల్ల కూడా కలుగుతుంది అనమాట. టాగో వైరస్ ద్వారా కూడా కలుగుతుంది. ఓకే. నెక్స్ట్ మమ్స్ని గౌద బిల్లలు అంటాం. ఇది కూడా మిక్సో వైరస్ ద్వారా వస్తుంది. మిక్సో వైరస్, దీన్ని పెరాటైడ్స్ అంటే పెరాటైడ్ గ్రంథులు, ఇక్కడ ఉండే గ్రంథులు మనకు చిన్నప్పుడు ఇదంతా వాస్తుంది, గౌద బిల్లలు వస్తాయి, అప్పుడు పట్టి పెడతారు, గడ్డ పట్టి పెడతారు. ఓకే. దాన్నే మిక్సో వైరస్, పెరోటైడ్ గ్లాండ్కి గౌద బిల్లులు, ఇది పెరోటైడ్ గ్రంథులపై ప్రభావం చూపుతుంది. ఎంఎంఆర్ వ్యాక్సిన్ వీటికి ఉపయోగపడుతుంది. ఇక్కడ వరకు రాసుకోండి. ఓకే. ఇక్కడ వరకు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. దయచేసి ఏ ఒక్కటి వదలకూడదు. ఏ ఒక్కటి వదిలేసినా మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ మిమ్మల్ని వదిలేస్తుంది. మీరు ఏ ఒక్కటి వదిలేసినా గవర్నమెంట్ జాబ్ మిమ్మల్ని వదిలేస్తుంది. సరేనా? తెలంగాణే కాదు, ఇండియా మొత్తంలో భాగంగా మిషన్ ఇంద్రధనుష్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కాదు. అంటే వ్యాక్సిన్స్ ఇస్తారు ఈ రోగాలను. అంటే వ్యాక్సిన్ ద్వారా క్యూర్ అయ్యే రోగాలన్నిటికీ ఏంటంటే డిపిటీ, డిప్తీరియా, పర్టుసిస్, టెటానస్, మమ్స్, మిజిల్స్, రుబెల్లా, టీబీ, ఈ 7టికి ఇస్తారన్నమాట, వ్యాక్సిన్స్ ఇస్తారు. ఎంతవరకు రాసుకున్నారు? మీజిల్స్ వరకు రాసుకున్నారా? ముందుకెళ్ళొచ్చా? ఇట్లా అనొచ్చా? ఇలా అనొచ్చా? ఓకే. నెక్స్ట్ చికెన్ గునియా అనేది మనకి చిక్వీ లేదా ఆల్ఫా వైరస్ ద్వారా వస్తుంది. చికెన్ గునియా అనేది మనకి ఈ యొక్క ఈజిప్షియన్ కంట్రీస్ మన ఏమంటారు, ఆఫ్రికన్ కంట్రీ కాంగోలో చికెన్ గునియా అన్న పదానికి అర్థం ఏంటంటే వంగి నడవడం. ఇలా వంగి నడవడాన్ని, ఎందుకు చికెన్ గునియా వస్తే మోకాళ్ళ నొప్పులు, ఓకే, జాయింట్స్ పెయిన్స్ వస్తాయి. సో వంగినట్లు నడవడం, తీవ్ర జ్వరం, వంటి నొప్పులు. మందు ఏంటంటే యుపటోరియం లేదా ఫెరోపోలియేట్ వాడతాం అనమాట. ఫెరోపోలియేట్ లేదా యూపరియేటివ్ అనే మెడిసిన్స్ వాడతాం. ఇక ఆ మెడిసిన్స్ మీకు అవసరం లేదు, ఈ సిమ్టమ్స్ వరకు గుర్తుంచుకోండి. యూఫటోరియం, ఫెరోపోలియేట్ అవసరం లేదు మీకు. సో అంతవరకు రాసుకోండి. నెక్స్ట్ డెంగ్యూ అంటే బ్రేక్ డౌన్ ఫీవర్. ఓకే. అంటే డెంగ్యూ అంటే ఏంటంటే వీటిలో ఇది ఫ్లావీ వైరస్ ద్వారా వస్తుంది. ప్లేట్లెట్లు తగ్గడం, చర్మంపై దద్దుర్లు రావడం, రక్తస్రావం జరగడం, నోరు నుంచి ముక్కు నుంచి రక్తం కారి మనిషి చనిపోతాడు. తీవ్రమైన జ్వరం వచ్చి డెంగ్యూ వైరస్ వచ్చి, డెంగ్యూ దేని ద్వారా వస్తుంది? మనకి అడీస్ అజిప్టిస్ అనే మస్కిటో కుట్టడం వల్ల వస్తుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఓకే.
చికెన్ గునియా ఎంతవరకు రాసుకున్నారు? మమ్స్ వరకు రాసుకున్నారా? మమ్స్ వరకు రాసుకున్నారా? వెరీ గుడ్, మమ్స్ వరకు రాసుకున్నారు. సో ఇక్కడ ఉంచుతున్నారు చూడండి. దాని తర్వాత ర్యాబీస్. ర్యాబీస్ మనకి దేని ద్వారా వస్తుందంటే రెబిడో వైరస్ ద్వారా వస్తుంది లేదా లిసా వైరస్ ద్వారా వస్తుంది. ర్యాబిడో వైరస్ ద్వారా వస్తుంది లేదా లిసా వైరస్ ద్వారా వస్తుంది. పిచ్చి కుక్క కాటు వల్ల అంటే మనకి ఏమొస్తుందంటే హైడ్రోఫోబియా వస్తుంది అనమాట. నీటిని చూసి భయం కలుగుతుంది. ఎందుకంటే ఇవి ఇక్కడుండే మజిల్స్ లోపల అవి ఫామ్ అయిపోయి వీటిని బిగుతుగా ఉండేటట్టు చేస్తాయి అన్నమాట. ఇలా చేసినప్పుడు నోరు తెరిచితే విపరీతమైన నొప్పి వస్తుంది. నువ్వు నోరు తెరవకుండా నీళ్ళు తాగలేవు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి నీళ్లు తాగుతూ ఉంటే విపరీతమైనటువంటి ఈ యొక్క కండర నొప్పి రావడం ద్వారా మనకి విపరీతమైన నొప్పి వస్తుంది అనమాట. వీటికి మనకి విపరీతమైన నొప్పి వస్తుంది. నెక్స్ట్ సార్స్ దీన్ని కరోనా వైరస్ అని కూడా అంటాం. ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ రావడం, ఓకే, జ్వరం రావడం, తలనొప్పి, పొడి దగ్గు రావడం. ఓకే, సార్స్కి ఫుల్ ఫామ్ ఏంటంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ని సార్స్ అని అంటాం. ఓకే, సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ని సార్స్ అని అంటాం. అంటే సార్స్ కరోనా వైరస్ ద్వారా వస్తుంది. ఇవన్నీ రాసుకోండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకానొక ఎగ్జామ్లో అడుగుతారు, మీరు రాసి ఇంకా చాలా నోటిఫికేషన్లు పడబోతున్నాయి. ఫ్రెష్గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ ఏమి ఇచ్చి సావలేదు కాబట్టి, ఓకే, చాలా నోటిఫికేషన్స్ ఇస్తాయి, చాలా ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి మీరు అన్ని ఎగ్జామ్స్ మీరు రాస్తారు. ఎందుకంటే మీకు మొత్తం రాశారా, అప్పుడే కాక రాస్తున్నాడు. డిసీజెస్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. కంపల్సరీ దీని నుంచి 1 లేదా 2 బిట్స్ వస్తాయి. ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఇంక్లూడింగ్ యూపీఎస్సీతో సహా. అతి చిన్న ఎగ్జామ్ అయిన జీపీఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్ నుంచి అతిపెద్ద ఎగ్జామ్, సోకాల్డ్ అతిపెద్ద ఎగ్జామ్ ఐఏఎస్ వరకు ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో డిసీజెస్ చాప్టర్ ఉంటుంది. సరేనా? కంపల్సరీ ఉంటుంది డిసీజెస్ చాప్టర్. హెపటైటిస్ బి దేని ద్వారా వస్తుందంటే హెపటైటిస్ బి వైరస్ ద్వారానే వస్తుంది. ఓకే, హెపటైటిస్ బి దేని ద్వారా వస్తుంది? హెపటైటిస్ బి వైరస్ ద్వారానే వస్తుంది. కాలేయం ఇన్ఫెక్షను రక్తము వీర్యం ద్వారా వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో తొలి వ్యాక్సిన్ దీనికి శాంతా బయోటెక్ వాళ్ళు కనిపెట్టారు. అందుకోసం కావేర్లో వచ్చిన వాళ్ళతో సంభోగంలో పార్టిసిపేట్ చేస్తే నెక్స్ట్ పేషెంట్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఎ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆల్సో హెపటైటిస్ బి. ఇది యూపీఎస్సీ బిట్, ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ బిట్. ఓకే, హెపటైటిస్ ఏ ద్వారా వస్తుంది. ఇది శ్వాస ఇబ్బంది, ఆకలి కోల్పోవడం. యుఎస్ఏ 1995లో తొలిసారి లైసెన్స్ పొందిన టీకా. ఓకే, హెపటైటిస్ ఏకి హెపటైటిస్ బికి మనము వ్యాక్సిన్స్ వచ్చేసాయి. అండ్ మీరు ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తారు, షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మీరు వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయి కదా, మీరు ఏ పనులున్నా ఇంట్లోనే కానించుకొని వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత వాష్రూమ్స్ కోసం వెతకూడదు. ఒకవేళ పుసుక్కుని వెళ్ళారు అనుకోండి, నీ ముందు వెళ్ళిన క్యాండిడేట్కి హెపటైటిస్ ఏ కనుక ఉంటే నీకు కూడా హెపటైటిస్ ఏ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం తొందరలో ఉంటాం, దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయం కాబట్టి దాని లటక్కను కూర్చొని ఇంటికి వెళ్ళంగానే ఆ బట్టలు మళ్ళీ హ్యాంగర్లో తగిలిస్తాం, అంటే ఉతికిన దాంట్లో మళ్ళీ తగిలిస్తాం, ఉతకం సావం కాబట్టి రోగాలు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో అది రాసుకోండి. నేను ఇప్పటిదాకా ఈ మాలు చస్తారు అది కాదు, ఇది రాసుకోండి. సో మనకి ఎంఎంఆర్ వ్యాక్సిన్ ప్రొటెక్ట్స్ అగ్నెస్ట్ మిజిల్స్ తట్టు, మమ్స్ గవద బిళ్ళలు, రుబెల్లా, జర్మన్ తట్టు. శాన్వాక్ ఫస్ట్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇన్ ఇండియా డెవలప్డ్ బై శాంతా బయోటెక్ అండ్ హైదరాబాద్. నీకు ఇది అవసరం లేదు, ఇది అవసరం, ఇది రాసుకో. ఎంఎంఆర్ వ్యాక్సిన్ గురించి రాసుకో. ఎంఎంఆర్ వ్యాక్సిన్ దేనికోసం ఉపయోగపడుతుందంటే తట్టు, గవద బిళ్ళలు, జర్మన్ తట్టు నుంచి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అది రాసుకున్న తర్వాత చెప్పండి, మిగతా దానికి వెళ్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఒకటే పేపర్లో అన్ని రోగాలు వచ్చేటట్టు చూస్తున్నా, అంటే మీకు రావడం కాదు, ఒకటే పేపర్లో రివిజన్ చేసుకోవడానికి రోగాలన్నీ ఒకే చోకరు ఉండేట, అన్ని రోగాలు మీకు వచ్చేటట్టు నేనేం చేయట్లేదు. ఓకేనా? 4:30 తర్వాత పర్మనెంట్ బ్రేక్. ఓకేనా? లేదు 7 వరకు కూర్చుందామంటే ఇస్తా బ్రేక్. ఆపుకోవద్దంటే అందరిది ఒకేసారి నువ్వు వక్తాస్ పిలకమని కాదు, నేను నీకు వస్తే నువ్వు వెళ్ళిరా అని అర్థం దానికి. ఓకే, వెరీ గుడ్, అది కూడా మంచి క్వశ్చనే. అట్లనా? సరే. ఎన్సెఫలైటిస్ మెదడు వాపు. ఓకే, ఇట్ ఈస్ ఆర్బో వైరస్ ద్వారా వస్తుంది. దీన్ని జపనీస్ ఎన్సెఫలైటిస్ అని కూడా అంటాం. జేఈ అంటే జపనీస్ ఎన్సెఫలైటిస్ అని అర్థం. జపనీస్ ఎన్సెఫలైటిస్ అని అర్థం. మెదడు వాపు, ఫిడ్స్, కోమా సాధారణంగా పిల్లలు, ముసలి వారిలో ఎక్కువ వస్తుంది. పందుల ద్వారా ఇది వ్యాపకం వస్తుంది. మందులు ఏంటంటే బెల్లాడోనా అంటే మనకి
టెంపుల్స్లో ఉండేటటువంటి కొన్ని మొక్కలు ఉంటాయి అన్నమాట, వాటిని బెల్లాడోనా అంటాం. జేఈ వ్యాక్సిన్ ద్వారా ఇస్తారనమాట. పోలియో, శిశుపక్షపాతం అంటాం దీన్ని ఎంటెరో వైరస్ లేదా పోలియోమెలటైటిస్ వైరస్ అంటారు. చిన్నపిల్లల్లో కేంద్ర నాడి వ్యవస్థ దెబ్బతింటుంది. సరే, ఇది రాసేంతవరకు వెళ్ళేసి రాపు. ఓకే, సో దాని తర్వాత మనకుండే డిసీజ్ ఏంటయ్యా అంటే ఎయిడ్స్. ఓకే, మనకు బాగా నచ్చిన డిసీజ్ ఎయిడ్స్. ఓకే, ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, ఎయిడ్స్కి ఫుల్ ఫామ్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది దేని ద్వారా వస్తుంది సార్ అంటే రెట్రో వైరస్. హెచ్ఐవి వైరస్ని కూడా రెట్రో వైరస్. ఎయిడ్స్ అనేది రోగం కాదండి, సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అని అంటాం. గ్రూప్ ఆఫ్ డిసీజెస్ని మనము సిండ్రోమ్ అని పిలవడం జరుగుతుంది. గ్రూప్ ఆఫ్ డిసీజెస్ని సిండ్రోమ్ అని పిలుస్తాం. సో దేనివల్ల అవుతుంది? ఇది డైరెక్ట్గా వైట్ బ్లడ్ సెల్స్లో ఉన్నటువంటి CD4 అండ్ CD8 సెల్స్ని చంపేస్తాయి అన్నమాట. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్కి బ్రెయిన్ లాంటివి అన్నమాట. వీటిని కాంప్రమైజ్ చేసేస్తాయి. రోగనిరోధక శక్తి లోపం వల్ల వ్యాప్తి, రక్తము, రోగనిరోధక శక్తి లోపము ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? రక్తం ద్వారా లైంగిక సంబంధం తల్లి నుండి శిశువుకు కూడా వస్తుంది అనమాట. ఓకే, దీనికి మొత్తం క్యూర్ లేదు. ఇది ART థెరపీ ద్వారా మనం చేస్తాం అనమాట. ART అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే యాంటీ రెట్రో వైరల్ థెరపీ అంటాం అనమాట. యాంటీ రెట్రో వైరల్ థెరపీ. ఓకే, యాంటీ రెట్రో వైరల్ థెరపీని మనము ART థెరపీ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఎయిడ్స్ గురించి అది రాసుకోండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బార్బర్ షాప్కి వెళ్తారు. బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు గడ్డం గీస్తాడు. గడ్డం గీసినప్పుడు నువ్వేం చేస్తావు? మొహమాటం, నీకు బాగా మొహమాటం. కొత్త బ్లేడ్ మార్చిందా లేదా, అడిగితే ఏమైనా అనుకుంటాడేమో, పీక్ కోసేస్తాడేమో, ఇలాంటి డౌట్ మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో నిర్మోహమాటంగా నీ కళ్ళ ముందే బ్లేడ్ మార్చాలి. అన్న నేను ఇప్పుడే మార్చిన అన్న, నీకు నేను అవసరమైతే నీ ₹100 నేను ఎక్స్ట్రా ఇస్తా, నా కళ్ళ ముందే బ్లేడ్ మార్చు. ఫస్ట్ పాయింట్. రెండోది, బ్లేడ్ మార్చే ముందు ఆ కత్తిని కంపల్సరీ స్పిరిట్తో కడిగిపించాలి. ఈ రెండు నీకు అన్న నేను చేసిన అన్న నా షాప్ 100 సంవత్సరాలు, నీకు 200 సంవత్సరాల నుంచి ఉండని. నా శరీరం నాకు ఇప్పుడు 23 సంవత్సరాలే, నేను దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు ఆ స్పిరిట్కి ఇంకేమైనా డబ్బులు కావాలా, నేను ఇస్తా, కానీ దాన్ని నువ్వు తుడవకపోతే నాకు గడ్డంగి ఇవ్వద్దు అని చెప్పాలా. ₹1 పోయినా ఏం కాదులే, కానీ ఈ కత్తులు అవన్నీ శానిటైజ్ చేస్తారు చూడు. ఏదో దొరికింది సందు కదా అని చెట్టు కింద ₹50 చేస్తున్నారని చెప్పేసి కటింగ్ చేయించుకోండి. కానీ అలా చేయించుకోవడం ద్వారా నీకు టీబీ లాంటి రోగాలు వచ్చే పాసిబిలిటీ ఉన్నాయి, లేదా సుఖ రోగాలు వచ్చే పాసిబిలిటీ ఉంది. నీకంటే ముందు చేయించుకున్న వాడికి ఏ రోగాలు ఉన్నాయో నీకు తెలియవు, వాడు ఎంత మంచోడో నీకు తెలియదు. సో నీకు కూడా రోగాలు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో అది విషయం అన్నమాట. సుఖ వ్యాధులు అంటే గనేరియా, సిఫిలిస్, కాలాజారు, ఇవన్నీ వెరుసెల్లా, వీటన్ని సుఖ రోగాలు అంటూ ఉన్నారు. ఇది రాసుకున్నారు. ఎయిడ్స్ రాసుకున్నారా? ఎయిడ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనమాట. హెచ్ఐవి ఫుల్ ఫామ్ ఏంటంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, మానవ రోగ నిరోధక లోప వైరస్ని మనము హెచ్ఐవి అంటాం. ఎయిడ్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సంపాదిత అంటే నువ్వు సంపాదించుకున్న ఒక డిగ్రీ అనమాట అక్వైర్డ్. ఓకే, అక్వైర్డ్ సంపాదిత రోగ నిరోధక లోప సిండ్రోమ్. ఓకే, ఫస్ట్ ఎప్పుడు రిపోర్ట్ అయిందంటే 1981 CDC, ఓకే, యుఎస్ఏలో అయిందన్నమాట. మొట్టమొదటిగా 1981 CDCలో అమెరికా సంస్థ నివేదిక ఇచ్చింది. ఫస్ట్ కేసు ఇండియాలో ఎక్కడొచ్చిందంటే 1986 చెన్నైలో వచ్చిందన్న. భారతదేశంలో 1986లో చెన్నైలో గుర్తించారు. వైరస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే 2 సింగిల్ స్టాండర్డ్ RNA. ఒక ఎంజైమ్ ఏముంటుందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, దాన్ని ఇంటిగ్రేజ్ అని కూడా అంటారు. 2 ఏక పోచ RNAలు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్లు మరియు ఇంటిగ్రేజ్ ఎంజైమ్లు ఉంటాయి అని అంటున్నాడు అనమాట. నీకు ఏమేమి అవసరం అంటే ఇది అవసరం, ఇది అవసరం, నీకు ఇది అవసరం లేదు, నీకు ఇది అవసరం, నువ్వు ఆల్రెడీ రాసుకొని ఉంటే ఈ 2 అవసరం లేదు, రాసుకోకపోతే ఈ 2 అవసరం, దాని తర్వాత ఇది అవసరం లేదు, ఈ 2 అవసరం, రాసుకో, ఇంతవరకు రాసుకో. ఓకే, నేను ఏదైతే చెప్పినా అంతవరకు రాసుకో, వేరే ఏం రాసుకోకు. కీ ఎంజైమ్స్ ఏమేమి ఉంటాయి లోపల? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఉంటుంది, ఫార్మ్స్ DNA ఫ్రమ్ RNA. నెక్స్ట్ ఇంటిగ్రేజ్, మర్జ్ విత్ ద హోస్ట్ DNA. ఇంటిగ్రేజ్ DNAలో అతిదేయిగా DNAలో విలీనం చేయడం చేస్తాయి అన్నమాట.
దీన్ని ఎవరు డిస్కవర్ చేశారంటే ల్యూక్ మాంటెగ్నియర్, రాబర్ట్ గాలో. నీకు అంత అవసరం లేదు, ఇది గాల్లో క్వశ్చన్. ఓకే, నీకు అడగరు. ట్రీట్మెంట్ ఏంటంటే జిడోవుడిను లేదా ఏఆర్టీ, యాంటీ రెట్రోవైరల్ థెరపీ. ఇది ఇంపార్టెంట్ నీకు. ఎయిడ్స్ డే December 1st జరుపుకుంటారు, వరల్డ్ ఎయిడ్స్ డే. అది అడుగుతారు ఎగ్జామ్లో. మానిటరింగ్ ఏజెన్సీ నాకో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇది అడుగుతారు. నెక్స్ట్ సిమ్టమ్స్ ఏంటంటే వచ్చిన 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మంచిగా స్లిమ్గా తయారైపోతూ బాగా అలసట వస్తుంది, ఏది పడితే అది మర్చిపోతూ ఉంటావు, జ్వరం వస్తుంది. వైట్ మౌత్ ప్యాచెస్ అంటే ముఖం మీద అన్ని తెల్ల తెల్ల ప్యాచెస్ వస్తాయి, విరోచనాలు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, నిమోనియా, దగ్గుతో బాధపడుతూ ఉంటాం అనమాట. ఇది రాసుకోండి, ఇవన్నీ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఎలిజా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ ఎస్సే. ఓకే, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ ఎస్సేని ఎలిజా అంటాం. ఎలిజా పరీక్ష 1970లో ఎంజైమ్ ఏదంటే యంగ్వాల్ అండ్ ఫార్లం కనుగొన్నారు. ఇది ప్రాథమిక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే ఎలిజా. ఈవెన్ మనకు మొన్న జరిగినటువంటి కరోనా టెస్ట్ కూడా ఎలిజా ద్వారా చేశారు. సార్స్ కూడా ఎలిజా ద్వారానే కనుక్కుంటారు అనమాట. ఈవెన్ ఎయిడ్స్ కూడా ఎలిజా ద్వారానే కనుక్కుంటారు. ఓకే, వెస్ట్రన్ బ్లాట్ ఇది ఖచ్చితమైన పరీక్ష. ఎలిజా తర్వాత ఈ యొక్క కన్ఫర్మేషన్ కోసం వెస్ట్రన్ బ్లాట్ చేస్తారు. పీసీఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఓకే, పీసీఆర్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ 1980లో క్యారీ ముల్లిస్ కనుగొన్నారు. డిఎన్ఏను యాంప్లిఫై చేస్తుంది, ఖచ్చితమైన అధునాతన. చాలా ఇంపార్టెంట్. ఏమని అడుగుతారంటే ఈ క్రింది వాటిలో ఎయిడ్స్ని నిర్ధారించడానికి చేసేటటువంటి టెస్టులు ఏంటి అని అడుగుతాడు. ఓకే, కింద ఇచ్చినటువంటి వాటిలో ఎయిడ్స్ని కనుగొనడానికి చేసే టెస్టులు ఏంటి? ఎలిజా, వెస్ట్రన్ బ్లాట్ అండ్ పీసీఆర్. చాలా ఇంపార్టెంట్. ఇది 2006 యూపీఎస్సీ క్వశ్చన్. ఇది 2006 యూపీఎస్సీ క్వశ్చన్. ఆశా వర్కర్లు అనమాట, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్. ఇది ఆంధ్రాలో జరిగిన ఎగ్జామ్లో అడిగారు, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఆశా అండర్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ స్టార్టెడ్ ఇన్ 2005. 2005 సంవత్సరంలో ప్రారంభమైన జాతీయ గ్రామీణ మిషన్ భాగంగా అవగాహన కార్యక్రమం ద్వారా మనం కానీ ఆశా వాళ్ళకి మనం 100 దండాలు పెట్టినా తక్కువే. ఎందుకంటే వాళ్ళు చేయబట్టి మన భారతదేశంలో పోలియో నివారణ అయింది, కరోనాకి వ్యాక్సినేషన్ 100% అయింది. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికబుల్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా అవుతుంది. అండ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అంటే సంస్థాగతమైనటువంటి ప్రసవాలు. దాని తర్వాత ఫ్లూస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూ ఏంటి? సీజనల్ ఫ్లూ అంటే ఇప్పుడు మనకి జలుబు జ్వరం వస్తుంది కదా, అది ఆర్థోమిక్సో వైరస్ ద్వారా వస్తుంది, అది ఎయిర్బర్న్. అండ్ నేను బాగా నవ్వుతున్నా, నేను కవ్వని దగ్గిన, నువ్వు అక్కడ నా ముందే ఉన్నావు, గాల్లో వచ్చి ముక్కులో నుంచి వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఎయిర్బర్న్ లేదా హ్యూమన్ టు హ్యూమన్ ఊపిరితిత్తుల వ్యాధి లేదా హ్యూమన్ టు హ్యూమన్ బర్న్ వ్యాధి అంటే వ్యాక్సిన్ ఉపయోగిస్తారు. HIV వ్యాక్సిన్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ బర్డ్ ఫ్లూ, దీన్ని ఏవియన్ ఫ్లూ అని అంటారు. HXN1 అంటే H1N1 కావచ్చు, H1N2 అంటే XY అంటే 1, 2 అని అర్థం అనమాట ఇక్కడ. ఓకే, టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ బర్డ్ టు హ్యూమన్స్ వస్తాయి. అంటే మీరు కోళ్ళ ద్వారా కానీ మీరు ఏమంటే పావురాలు మంచిగా ఉన్నాయని చెప్పేసి వాటి దగ్గర పెట్టుకోకూడదండి, లంగ్ డిసీజ్ చేసి వస్తారు. పావురాలు అసలు మంచిగా కావు. పావురాలకి నేను సినిమాలో నన్ను చూసి ఎవరో ఇంప్రెస్ అవుతారు, వెళ్ళి దానా వేస్తా, పులిహార పంచాయతీ అండి, సస్తారు. ఈ యొక్క పావురాలు అస్సలు మంచిగా. మీ ఇంటి గూడి దగ్గర పావురం ఉంటే నువ్వు చాలా పెద్ద మంచోడి లెక్క బిల్డప్ ఇచ్చుకుని దాన్ని మేత వేసుకుని నువ్వు ఉండమ్మా, పిల్లలు పెట్టు. ఓకే, నువ్వు చెడ్డోడివే, దాన్ని బయటికి నూకు, ఓకేనా, లేదా నువ్వు సస్తావు. నెక్స్ట్ స్వైన్ ఫ్లూ, HY అంటే HXN1 అంటే H1N1 కావచ్చు, H5N1 కావచ్చు, అలా అన్నమాట. టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇనిషియల్లీ పిగ్స్ నుంచి వచ్చి ఇప్పుడు మనుషుల నుంచి మనిషికి వస్తుంది. ప్రస్తుత కాలంలో మానవుడి నుండి మానవునికి సంక్రమిస్తుంది. ఇనీషియల్గా పందుల నుంచి వచ్చి, రాసుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎబోలా వైరస్ ద్వారా వస్తుంది. 1976లో పీటర్ పయోట్ నియర్ ఎబోలా రివర్. ఈ ఎబోలా అనేది రివర్ అన్నమాట. ఇక్కడ కాంగో అనే దేశంలో ఎబోలా రివర్. ఇది ఎలా వచ్చింది? స్ప్రెడ్ బై ఫ్రూట్ బ్యాట్. అంటే మనం అనుకుంటాం అన్నమాట, ఎప్పుడైనా జాంకాయ తినేటప్పుడు ఈ చిలక కొట్టింది, నేను తింటా. అయ్యా, చిలికే కాదు, నీకు అయ్యి మన ఇవేంటారు గబిల్లాలు, ఈ గబిల్లాలు కూడా కొడతాయి. దొరికింది, భలే టేస్ట్ ఉంటుందని లటకని తినేవు, సస్తు. ఓకే, సో ఎబోలా ఫీవర్ ఎలా వస్తుంది సార్ అంటే, ఎబోలా వైరస్ ఈ యొక్క ఫ్రూట్ బ్యాట్స్ ఏదైనా పళ్ళని తినడం ద్వారా, అది నువ్వు తినడం ద్వారా, తద్వారా నీ నుంచి జనాలకు వస్తుంది అనమాట. జ్వరము, వాంతులు, అంతర్గత రక్తస్రావం అంటే ఇంటర్నల్ బ్లీడింగ్. ఓకే, ఇంటర్నల్ బ్లీడింగ్.
టమాటాలు కూడా తీసుకునేటప్పుడు 2 ఘాట్లు ఉన్నాయనుకోండి, అది పాము కరుస్తుంది అనమాట. దానికి కోపం వచ్చి పాము కరుస్తుంది. 2 ఘాట్లే ఉన్నాయి కదా, టమాటా ఎర్రగుంది తీసుకోవద్దు, సస్తావు. ఓకే, సో అట్లా అంతర్గత రక్తస్రావం, చర్మం మీద దద్దుర్లు WHO అత్యవసర ఆరోగ్య హెచ్చరిక జారీ చేసింది అనమాట. ఇవన్నీ జికా వైరస్ గురించి యూపీఎస్సీ 2017లో అడిగారు. ఇది 2017 క్వశ్చన్, ఇది యూపీఎస్సీ క్వశ్చన్. అంత పెద్ద పెద్ద క్వశ్చన్లు మాకెందుకు చెప్తున్నారు సార్ అని అనొద్దు, అవి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, జికా వైరస్. సో జికా ఫారెస్ట్ నుంచి, అంటే ఆఫ్రికాలో ఉన్న జికా ఫారెస్ట్ నుంచి వచ్చింది. ఇది అడీస్ మస్కిటో ద్వారా వస్తుంది. ఇది దేని ద్వారా వస్తుందంటే సెక్స్ ద్వారా రావచ్చు, బ్లడ్ ద్వారా కూడా రావచ్చు. ఇది వచ్చినప్పుడు జ్వరం, దద్దుర్లు, కళ్ళ కలక, మైక్రోసెఫాలి అంటే గర్భస్థ శిశువు తల చిన్నగా పుడుతుందన్నమాట. దాని తర్వాత డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? RT-PCR టెక్నిక్ ద్వారా చేస్తారు. రివర్స్ ట్రాన్స్క్రిప్టెడ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ ద్వారా చేస్తారు. జికా నిర్ధారణకు జికా నిర్ధారణకు ఆధునిక పరీక్ష పద్ధతి ఇది. ఓకే, సో ఇది రాసుకోండి. ఏరియా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు కూడా తెలుసా, ప్రపంచ దేశ మరణాలలో 13% మరణాలు కేవలం విరోచనాల ద్వారా అవుతుంది. ఒక 20 సార్లే కదా అయింది, ఏం కాదు నేను బతుకుతా అనుకోవద్దు. నీకు విరోచనాలు అయినాయి అంటే కంపల్సరీ ORS తాగాల్సిందే. అది ఒకేసారి లెటర్ అని తాగకూడదు, కొంచెంగా తాగాలి. గోరువెచ్చని నీళ్ళు అంటే కాచి చల్లార్చిన నీళ్ళలో 1 లీటర్ వాటర్లో 1 ORS కలపాలి. అలా అని దండిగా 2-3 ORS కలిపితే బీపీ వచ్చిపోతావు, అది సాల్ట్ కదా. ఓకే, సో నీకు డయేరియా వచ్చింది, వామిటింగ్, డయేరియా కనిపించని చాలా డేంజరస్ డిసీజెస్ ఇవి. నువ్వు ట్రైన్ కింద పడ్డా బతుకుతావేమోలే కానీ విరోచనాలు విపరీతంగా వస్తే మాత్రం బతుకు. సో నువ్వు ఎప్పటికప్పుడు హాస్పిటల్కి జాయిన్ అవ్వాలి, లేదా ORS తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువ తీసుకోకూడదు. కొబ్బరి నీళ్ళు మంచివి కదా అని తట్టడి తాగితే గుండె ఆగిసేస్తావు. ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఆ పొటాషియం ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే గుండె బరువు ఎక్కువపోతుంది. ఓకే, సో ఇవన్నీ తెలుసు నీకు, ఒకసారి గుర్తు చేసిన అంటే. ఓకే, డయేరియా, దీన్ని అతిసార వ్యాధి అంటాం. ఇది దేని ద్వారా వస్తుంది? రోటా వైరస్ ద్వారా వస్తుంది. చిన్నపిల్లల్లో అత్యధిక మృత్యువులకు కారణం కలుషిత నీటితో వ్యాప్తి, లక్షణాలు వాంతులు, నీరసం, ఎలక్ట్రోలైట్ నష్టం జరుగుతుంది. దాని టీకా రోటోవాక్ తయారు చేసింది భారత్ బయోటెక్. ఇంతవరకు రాసుకో చాలు. ఇది కెసనూర్ ఫారెస్ట్, ఇది కరెంట్ అఫైర్స్. ఇది కెసనూర్ ఫారెస్ట్ వ్యాధి, KFD వ్యాధి అని అంటాం. దీన్ని హెమరేజిక్ ఫీవర్, దీని టీకా ప్రస్తుతానికి టిక్స్ అనే టీకా ఇస్తున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, ఇది కూడా రాసుకోండి.